హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భవతులు వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, కానీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను. చూసిన వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటారని. ఓకే, అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ఎండాకాలం అయితే చాలా భయంకరంగా ఉందండి. గర్భవతులు అయితే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వాటిలో ఫస్ట్ ఫార్మోస్ట్ పాయింట్ వచ్చేసి వాటర్ అనేది ఎక్కువగా తాగాలండి. అస్సలు ఎండకైతే బయట రాకండి. ఒకవేళ వచ్చినా కొద్దిసేపు మాత్రమే ఉండాలి. ఎక్కువసేపు అస్సలు స్పెండ్ చేయకూడదు ఎండలో. చాలామంది రెస్ట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి కాబట్టి, చాలా ఎక్కువగా ఉన్నాయి, వడదెబ్బలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే డీహైడ్రేషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల మీరైతే ఖచ్చితంగా వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. అట్లీస్ట్ ఫర్ డేకి 5 లీటర్స్ ఆర్ 6 లీటర్స్ తీసుకుంటే చాలా చాలా బెస్ట్. ఎందుకంటే మన బేబీ కోసమైనా, అంటే బేబీ ఉంది కదా కడుపులో, అందుకని డీహైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా, అలాగే మలబద్ధక సమస్యలు ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి ఎండలకి. చాలా వరకు మామూలు మనుషులకి హీట్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుందండి. కానీ ఇప్పుడు గర్భంతో మీరున్నారు, అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాలి. మలబద్ధక సమస్యలు తగ్గుతాయి. అలాగే డీహైడ్రేషన్ ప్రాబ్లం కూడా ఉండకుండా ఉంటుంది. అందువల్ల వాటర్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అది వాటర్ అనేది కొన్ని జ్యూసెస్ రకంగా, న్యాచురల్ జ్యూసెస్ అంటే ఇంట్లో చేసుకున్నాం అన్నమాట. ఇంట్లో చేసుకునే జ్యూసెస్ లాంటివి తీసుకోవడం వల్ల మనకి మలబద్ధక సమస్యలు, డీహైడ్రేషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఓకేనా. అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంటే పీచు పదార్థాలు అన్నమాట. పీచు పదార్థాలు ఎక్కడి నుండి వస్తాయి? మామూలుగా ఇవి బీరకాయ, బెండకాయ ఇలాంటివి అన్నమాట. చిక్కుడుకాయ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే దాంట్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండి మనకి మలబద్ధక సమస్యలు అయితే తగ్గుతాయి. అంటే వాష్రూమ్ వెళ్ళే సమస్యలు అన్నమాట. చాలామందికి వాష్రూమ్ కూర్చుంటుంటే మంటలాగా అనిపించడం, అంటే వాష్రూమ్ రాకుండా చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ ఫైబర్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే మంచి ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే డ్రై ఫ్రూట్స్, యాపిల్, ఇలాగే పొమగ్రనేట్, అంటే పసుపు కలర్ ఎక్కువగా ఏముంటాయో ఆరెంజెస్, ఇలాంటి ఫ్రూట్స్ అయితే తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అందువల్ల ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఓకే అండి, ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 100% మనం రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.